జీవితంలో కొన్ని ముఖ్యమైన ఘట్టాలు ధ్యానించుకుందాం. యోసేపు చిన్నవాడై ఉన్నప్పుడు తన అన్నలు చెడుతనాన్ని అసహించుకుని తన తండ్రికి వారి ప్రవర్తనను గురించి తెలియపరిచి ఉండేవాడు. యోసేపుపై పగబట్టి కొట్టి గోతులో వేసి మిద్యానీయులు కమ్మి అరణ్యంలో క్రూర మృగాలు చంపివేసినట్లు నాన్నకు రుజువుపరిచారు. యోసేపు పోతీఫరు ఇంటినుండగా దేవుడు యోసేపును బట్టి ఆ ఇంటిని ఆశీర్వదించెను. పోతీఫరు భార్య యోసేపుపై కన్ను వేసి పాప ఊబిలో దించుటకు శత ప్రయత్నాలు చేసింది. యోసేపు దేవుని యందు భయభక్తులు గలవాడు కనుక చెడుతనాన్ని అసహించుకున్నాడు. ఆమె కోరిక తీరనందున యోసేపుపై నింద మోపుగా చెరసాల పాలయ్యాడు. చెరసాలలో కూడా ఘనముగానే ఉన్నాడు. రాజుకొచ్చిన కల భావాన్ని చెప్పడం వలన రాజు యోసేపుని ఎలక్షన్ చేయకుండానే ఆహార శాఖ మంత్రిగా నియమించాడు. దేశమంతా కరువు విలయతాండమాడిన యోసేపు వద్ద ఆహారం సమృద్ధిగా ఉన్నదని దేశాలు ప్రజలు చెప్పుకుంటున్నారు. దేవుని యందు భయభక్తులు గలవారున్న చోట